ఈ వీడియో అయితే అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియోనండి. చాలామంది మొక్కలు పెట్టుకునేటప్పుడు మట్టి మిశ్రమం అనేది ఎలా కలుపుకోవాలి, అందులో ఏమేమి వేసి కలపాలి అనే ఒక డౌట్ అయితే ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించబోయేది నేనైతే మొక్కలు పెట్టేటప్పుడు మట్టి అనేది ఎలా కలుపుకుంటాను, అందులో ఏమేమి వేసి కలుపుతాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నానండి మీకు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్మజ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తేనే నేను ఏమేమి కలుపుతున్నానో, అందులో మొక్క పెట్టిన తర్వాత కూడా కుండీలో మట్టి అనేది ఎలా ఉండాలి అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అలాగే నేను ఈ వీడియోకి ఎక్స్పెక్ట్ చేస్తున్న లైక్స్ అయితే ఒక 100 లైక్స్ అండి. వీడియోని ఆన్ చేయంగానే ఒక్కసారి అందరూ కూడా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఆ లైక్స్ వల్లే మన వీడియో మరి కొంతమందికి అయితే రీచ్ వెళ్తుందండి. అలాగే కామెంట్స్ కూడా చేయండి, కొంచెం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఓకే అండి, ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, కుండీలో మట్టి అంతా ముద్దల్లా ఉంది కదా, అదంతా ఆరిన తర్వాతే నేను మళ్ళీ మొక్కలు మార్చుకుంటాను అని చెప్పాను కదండి. అయితే ఆ మట్టి అంతా ఇప్పుడు ఆరిపోయిందండి, 4 డేస్ అయింది కదా ఆరింది. ఇప్పుడు నేను ఆ మట్టిలో ఏమేం కలుపుతాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. నేనైతే ఇప్పుడు ఆ మట్టిలోనండి వర్మీ కంపోస్ట్ అయితే కలపట్లేదండి. ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఆ మట్టి కూడా కొత్త మట్టేనండి, 2 మంత్స్ కూడా అవుతుందో అవ్వదో నేను కలిపి, అందులో నేను వర్మీ కంపోస్ట్ ఇసుక అయితే కలిపేసుకున్నానండి. ఆ రోజు నా దగ్గర కోకోపీట్ లేదన్నమాట, అందుకని వర్మీ కంపోస్ట్ ఇసుక మట్టితోనే పెట్టేశానండి. అయితే ఇప్పుడు అందుకని నేను అవి రెండు కలపట్లేదు. ఇంకా ఇప్పుడు మీరు ఒకవేళ మట్టి మిశ్రమం కలుపుకోవాలి అని అనుకుంటే 30% మట్టి తీసుకోండి, 40% కోకోపీట్ తీసుకోండి, మిగిలిన 30% మీరు వర్మీ కంపోస్ట్ ఇసుక కలుపుకోవచ్చండి. అంటే నేను మట్టి ఎందుకు తక్కువ తీసుకోమని చెప్తున్నానంటేనండి, మనకు కోకోపీట్ అనేది ఎంత ఉన్నా దాంట్లో వచ్చే నష్టం ఏమి ఉండదండి. కోకోపీట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మంచిదేనండి చెప్పాలంటే. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, రూట్స్ అనేవి తొందరగా డెవలప్ అవుతాయి, అలాగే గ్రోత్ బాగుంటుందండి. మనకి పోసిన వాటర్ పోసినట్టు అందులో ఉండదన్నమాట. అంటే తేమ అనేది ఉంటుంది కోకోపీట్ వల్ల, కానీ వాటర్ అనేది మనకు అందులో నిల్వ అనేది ఉండదన్నమాట అండి, కోకోపీట్ ఎక్కువ ఉండడం వల్ల. దానివల్ల నేను అందుకే కోకోపీట్ అయితే ఎక్కువ యూజ్ చేయండి అని చెప్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే, చాలామందికి రేషియో అంటే ఏమన్నా కొలత పెట్టుకోవాలా ఏంటా అనే డౌట్ కూడా రావచ్చేమో. దానికి కూడా నేనైతే చెప్తానండి. మీరు ఎన్ని కుండీల్లో మీకు మట్టి కావాలి అనేది మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు మట్టి అనేది కలుపుకోవాలండి. ఒక సంచి తీసుకోండి, కింద పెద్ద సంచి వేసేసుకుని ఒక కుప్పల్లా పెట్టుకోండి అండి. ఫస్ట్ ఐడియా కోసం మనం కొంచెం మట్టి కుప్ప పెట్టుకోండి, దానికి మించి ఎక్కువ ఉండేలాగా కోకోపీట్ కుప్ప పెట్టుకోండి. అయితే తర్వాత వర్మీ కంపోస్ట్ మట్టి కంటే తక్కువ ఉండేలాగా ఒక కుప్ప వర్మీ కంపోస్ట్ పెట్టుకోండి, మట్టి కంటే కొంచెం తక్కువ. అలాగే ఇసుక అండి, వర్మీ కంపోస్ట్ ఇసుక ఈక్వల్గా ఉండొచ్చు. కాబట్టి మీరు ఇలా కుప్పలు పెట్టుకున్నప్పుడు ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు ఒకవేళ ఏదైనా తక్కువైందా ఎక్కువైందా అనిపించినప్పుడు మీరు కలుపుకోండి. ఇంకా నేను చెప్పేదైతే ఇదండి. అప్పుడు మీరు ఈ 4 మిక్స్ చేసేసుకోండి. అంటే మీకు రేషియో అనేది తెలియాలి అని అంటే మనం అలా కుప్పల్లా పెట్టుకుంటేనే ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. అలా 4 మిక్స్ చేసుకున్నాక అప్పుడు ఏమేమి వేయాలి అనేది నేను చెప్తాను మీకు. నేనైతే నాకు 2 కుండీలకే కాబట్టి నేను వర్మీ కంపోస్ట్ అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి నేను కోకోపీట్ ఒకటి వేసేసుకున్నానండి. నేను ఇప్పుడు కలిపేది ఇదైతే నాకు 2 కుండీలకేనండి. నేనైతే ఇప్పుడు అందులో 3 కేజీస్ వరకు కోకోపీట్ కలిపేశాను. తెచ్చిందే 5 కేజీస్లేండి, అందులో ఒక 3 వరకు అయితే వేసేసాను. ఇప్పుడు నేనైతే ఏమేమి వేస్తున్నాను అనేది ఇప్పుడు చెప్తానండి. అందులో ఫస్ట్ నేను వేసింది బోన్ మీల్ అండి, అదొక గుప్పుడు వేసాను. మీ మట్టి మీరు ఎంత కలుపుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఉజ్జాయింపునే వేసుకోవాలండి అవి కూడా. తర్వాత ఇప్పుడు వేసేది ఏంటంటే మస్టర్డ్ కేక్ అండి. మస్టర్డ్ కేక్ అనేది కొన్ని చెక్కలు కూడా వస్తుంది, మనం దాన్ని పౌడర్ చేసుకుని వేసుకోవాలన్నమాట అండి. నేను పౌడర్ దులుపుతున్నాను, అది కూడా ఒక గుప్పుడు వేసుకోవాలి. అయితే ఇవి మనకి మీషోలో దొరుకుతాయండి. ఇవి ఆఫర్స్ పెడతారు, గ్రీన్ బాస్కెట్ అని చెప్పి నేనైతే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక మీషోలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. గ్రీన్ బాస్కెట్ వాళ్ళ ఆఫర్స్ అయితే చాలా బాగా ఇస్తారండి వాళ్ళు. ఇంకా ఇప్పుడు నేను కలిపేది వేప పొడి అండి. ఇది కొత్తగా మొక్క పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కలపాల్సింది వేప పొడి అండి. ఎందుకు అంటే మట్టి లోపలండి వేరుకి ఏమన్నా పురుగు కానీ ఇలాంటివి ఏమి అటాక్ అవ్వకుండా ఉండాలంటే వేప పొడి అయితే ఖచ్చితంగా కలపాలి.
అది కూడా గుప్పుడైతే వేసేసుకున్నానండి. ఇంకా ఇదొచ్చేసి ఏంటంటే హోమ్ రెమెడీ మాట అండి. మన ఇంట్లో ఎలాగో కోడిగుడ్డు తొక్కలు ఉంటాయి కదండీ, వాటిని నేనైతే ఒకసారి పౌడర్ చేసి స్టోరేజ్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు అది కూడా నేను కొంచెం దాంట్లో వేస్తున్నాను అనమాట అండి. ఇది మనం ప్రతి మొక్కలోని వేయొచ్చండి. నేను ఆల్రెడీ ఇప్పుడు ఇందాక అన్ని మొక్కల్లోని కొంచెం కొంచెం వేసేసాను. ఇది ఇంకొకటి ఏంటంటే రోజెస్కి అయితే చాలా మంచిదండి చెప్పాలంటే. మన కోడిగుడ్డు తొక్కలు ఎలాగో గులాబీ మొక్కల్లో అలా వేసేస్తాం మనం, కానీ ఇలా పౌడర్ చేసి వేసింది అయితే కొంచెం మట్టిలోకి అనేది దిగుతుందన్నమాట అండి. ఇంకా ఇదొచ్చేసి ఎండబెట్టిన టీ పౌడర్ అండి. ఇది కూడా నేను అయితే కొంచెం మట్టిలో మిక్స్ చేసుకుంటున్నాను. మనం ఇలాంటివన్నీ వేస్ట్గా పడేసేదానికంటేనండి కొంచెం ఎండబెట్టి స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా ఎప్పుడైనా మనం మొక్కలు పెట్టుకున్నప్పుడు ఆ మట్టిలో కలుపుకోవచ్చు మాట అండి. ఇది ఓన్లీ టీ పౌడర్ అయితే అవుట్డోర్ ప్లాంట్స్కేనండి, ఇండోర్కి అయితే వేయకూడదు ఆ టీ పౌడర్ అనేది. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇది ఎప్సమ్ సాల్ట్ అండి. ఇది జస్ట్ కొంచెం వేస్తున్నాను నేను, నాకు 2 మొక్కలకి కుండీలే కదా, దానికి కొంచెం వేస్తున్నానండి. అంటే మామూలుగా అయితే ఇది ఎప్సమ్ సాల్ట్ అనేది ప్రతి 10 రోజులకు ఒక్కసారి అండి మనం మొక్కలకి ఇవ్వాలండి. అంటే వాటర్ రూపంలో అయినా ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా వేసేసి కొంచెం వాటర్ అయినా పోయొచ్చండి, అలా అయినా పర్వాలేదు. ఇప్పుడు ఏంటంటే నేను ఆ కోడిగుడ్డు సెల్ పౌడర్ ఉంది కదండి, ఎగ్ సెల్ పౌడర్, అది అన్ని మొక్కలకి నేను వేస్తున్నాను అనమాట. ఒకప్పుడైతే ఈ కోడిగుడ్డు తొక్కల్ని వాడేసిన టీ పౌడర్ని అయితే ఎక్కువ గులాబీ మొక్కల్లోనే వాడేవారండి. ఎందుకంటే పువ్వులు బాగా వస్తాయి అని చెప్పి గులాబీ మొక్కలకి ఎక్కువ వేసేవారన్నమాట. కానీ ఇప్పుడు అలా కాదండి, ప్రతి మొక్కకి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఎక్కువ ఉన్నప్పుడు ఇలాగ మీరు కూడా పౌడర్ చేసుకుని స్టోరేజ్ పెట్టుకున్నారనుకోండి, ఇలా మనం మొక్కలు పెట్టుకునేటప్పుడు కలుపుకోవచ్చు, లేదంటే 20 డేస్కి ఒకసారైనా మన మొక్కల్లో వేయొచ్చండి అది. ఓకే అండి. ఇంకా ఇప్పుడైతే నేను మట్టిలో వేయాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాను నేను. ఇప్పుడు వాటిని మట్టిని మనం మిక్స్ చేసుకోవడమేనండి. ఇప్పుడు మనకి తెలుస్తుందన్నమాట మట్టి ఎంత లూజ్ ఉంది అనేది. మట్టి కూడానండి డ్రైగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. తడి మట్టి అయితే అస్సలు కలపొద్దండి. ఎండబెట్టుకుని అప్పుడు మట్టి కలుపుకోవాలి మనం. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మనకి కలిపేటప్పుడే తెలుస్తుందండి అది ఎంత పొడి పొడిగా ఉంది అనేది. నేను మట్టి ఎంత తీసుకున్నానో కోకోపీట్ కూడా అంతే తీసేసుకున్నానండి. ఆల్రెడీ నాకు మట్టిలో వర్మి కంపోస్ట్, ఇసుక అయితే మిక్స్ అయిపోయి ఉన్నాయని చెప్పాను కదా, దాని ఈక్వల్గానే నేను కోకోపీట్ అనేది తీసేసుకున్నాను అనమాట అండి. అందుకే నాకు కలిపేటప్పుడు కూడా లూజ్నెస్ అనేది తెలుస్తుంది, నాకు సరిపోయింది అన్నట్టు. ఒకవేళ మనం ఇంకా ఎక్కువ కలుపుకున్నా వచ్చిన నష్టమే ఉండదనుకోండి కోకోపీట్ వల్ల. ఇదండి నేనైతే మట్టి కలుపుకునే పద్ధతి అయితే ఇలా కలుపుతాను నేను. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో కలుపుకుంటారులేండి, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు కలుపుతారు. ఎలా కలుపుకున్నా కానండి మనకి కుండీలో మొక్క పెట్టిన తర్వాత ఆ లూజ్ ఎంత ఉందనేదే మనం చూసుకోవాలండి మెయిన్. అంటే మట్టి ఎక్కువ శాతం ఉందా, కోకోపీట్ శాతం ఎక్కువ ఉందా, అక్కడ ఏం శాతం ఉందనేది మనకు అక్కడ వాటర్ పోసిన తర్వాత తెలిసిపోతుందండి. ఆ వాటరు కొంచెం అదే మట్టి అనేది లూజ్ ఉన్నప్పుడు వాటర్ అనేది కొంచెం త్వరగా దిగుతాయి. మట్టి ఎక్కువ ఉందనుకోండి వాటర్ అనేది దిగదు తొందరగా, మనకు అక్కడే తెలిసిపోతుందండి. ఇదండి మట్టి నేను కలుపుకునే ప్రాసెస్ మాట. అందులో ఏమేమి మిక్స్ చేస్తాను అనేది కూడా అన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యేలానే చెప్పానని అనుకుంటున్నాను నేను. ఇంక ఇవి వచ్చేసి ఏంటంటే మొన్న నర్సరీ మేళాలో చామంతి మొక్కలు తెచ్చాను కదండి, వాటిని ఈ పార్ట్స్లోకి రీపాట్ చేస్తున్నాను అనమాట అండి. అలాగే నెక్స్ట్ వీడియోలో రీపాట్ ఎలా చేసుకుంటున్నాను, మనం నర్సరీ మేళా నుంచి తెచ్చిన చామంతి మొక్కలకి రూట్స్ ఎలా ఉన్నాయి, అలాగే అందులో ఉన్న సాయిల్ ఎలా ఉంది, ఒక్కొక్క పార్ట్లోని ఎన్నెన్ని ప్లాంట్స్ ఉన్నాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ క్లియర్గా చూపిస్తూ రీపాట్ చేస్తానండి. ఓకే అండి. మీరు ఎవరైనా కొత్త మొక్కలు పెట్టుకోవాలనుకున్నప్పుడు మట్టి అయితే ఇలా కలుపుకుని చూడండి. ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటేనండి, మనం పెద్ద మొక్కలు పెట్టుకునేటప్పుడే అంటే రూట్స్ బాగా డెవలప్ అయిన మొక్కలు ఉంటాయి కదండి, అలాంటివి పెట్టుకునేటప్పుడు మాత్రమే మనం ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ. అదే ఇప్పుడు మనం చిన్న చిన్న శాప్లింగ్స్ ఇలాంటివి ఉంటాయి కదండి, అవి పెట్టుకునేటప్పుడు మాత్రం ఇవన్నీ మిక్స్ చేయకూడదండి. ఇందులో కొన్ని మాత్రమే మిక్స్ చేయాల్సి ఉంటుంది, అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అన్నీ వేసేసారనుకోండి ఆ మొక్కలు తొందరగా తట్టుకోలేవండి. అన్నీ అంత చిన్న మొక్కలు మనం అన్నీ ఫుడ్ ఒక్కసారి ఇచ్చేస్తే తట్టుకోగలవండి, తట్టుకోలేవు కదా, అలా ఉంటుందన్నమాట. అందుకని శాప్లింగ్స్కి అయితే మాత్రం ఇవన్నీ మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియోని ఫుల్గా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది కూడా నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే వీడియోని చూసే వాళ్ళంతా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అంటే నేను ఫస్ట్లోనే చెప్పాను కదండి, ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని. మీ చేతులతో మీరు మరి కొంతమందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారండి. ఇది నేను ప్రతి వీడియోలోని పదే పదే చెప్తున్నానని అనుకోవద్దు. అంటే మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళంతా ప్రతిసారి మేము చెప్పక్కర్లేకుండా మీరు ఒక లైక్ అనేది ఇచ్చేసారనుకోండి,
మా వీడియోని మీరు మరి కొంతమందికి షేర్ చేసినట్టు అవుతుందండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అలాగే వీడియోకి అయితే కామెంట్ అయితే చెయ్యండి, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళకి మన వీడియోస్ కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంది అంటే నేను అది వీడియోల ద్వారానే మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి మీకు తొందరగా నోటిఫికేషన్ రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఓకే అండి, బాయ్ అండి.